హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బాల్. ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్కు సంబంధించిన షాప్సీ యాప్లో మన ఎర్నింగ్స్కు బ్యాంక్ అకౌంట్ను ఎలా యాడ్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం. సరే, మీలో షాప్సీ యాప్ గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా. అయితే అటువంటి షాప్సీ యాప్లో మనం చేసినటువంటి ఎర్నింగ్స్కు బ్యాంక్ అకౌంట్ను ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీకు యాప్స్ గురించి తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు 24 అవర్స్ లోపు రిప్లై అయితే ఇస్తాను. సరే, ఇప్పుడు మనం విషయానికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ మొబైల్లో షాప్సీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. షాప్సీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో బాటమ్ రైట్ సైడ్ మనకు అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు మై ఎర్నింగ్స్, మై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం మై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలా వెల్కమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ యాడింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మనకు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ అకౌంట్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు మళ్ళీ ఇలా యాడ్ బిల్లింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ బిల్లింగ్ అడ్రస్లో మనం ముందుగా మొదటి దాంట్లో నేమ్ అనే దగ్గర మన పేరు, అలాగే అడ్రస్ దగ్గర మన అడ్రస్, పిన్ కోడ్ దగ్గర మన పిన్ కోడ్, సిటీ దగ్గర మనకు సంబంధించిన సిటీ, స్టేట్ దగ్గర మన స్టేట్ నేమ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఈ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయమంటుంది. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మన బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేయాలి. ముందు అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎలాగైతే ఉందో అలాగా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత అకౌంట్ నెంబర్ దగ్గర మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అదే అకౌంట్ నెంబర్ను మనం ఇక్కడ క్రింద కనిపిస్తున్నటువంటి కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర ఎంటర్ చేయాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర మీ బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయాలి. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసిన వెంటనే మనకు క్రింద కనిపిస్తున్నటువంటి సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ సేవ్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలా వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తుంది. ఈ వెరిఫికేషన్ అప్రూవల్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో 7-8 రోజుల్లో మన ఎర్నింగ్స్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా షాప్సీ అకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ను యాడ్ చేసుకుని మన బ్యాంక్ అకౌంట్లోకి మనం ఎర్నింగ్ చేసినటువంటి అమౌంట్ను క్రెడిట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీకు షాప్సీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలో తెలిసింది కదా. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Stay tuned for next video.